Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన కొబ్బరి మిఠాయి. ఇప్పుడులా రకరకాల స్వీట్స్ లేని 90s లో కమ్మని రుచితో దొరికే 90s ఫేవరెట్ స్వీట్ స్నాక్ కొబ్బరి మిఠాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరి మిఠాయి. చిన్న చిన్న టిప్స్ ని యూజ్ చేసి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కొబ్బరి మిఠాయిని ప్రిపేర్ చేయడానికి కొబ్బరికాయను తీసుకోవాలి. లేత కొబ్బరి కాకుండా ఇలా ఉన్న ముదర కొబ్బరికాయను తీసుకోవాలి. తీసుకుని చిప్స్ చేసే గ్రేడర్ ను తీసుకుని ఈ కొబ్బరి ముక్కలను వేడించేసుకోవాలి. కొబ్బరికాయల పైన ఉన్న షెల్ ను తీసేసుకుని మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకుని మామూలుగా అయినా స్లైసెస్ గా కట్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చిప్స్ చేసే మిషన్ తో గ్రేడింగ్ చేసుకుంటే పల్చగా ఉండి పర్ఫెక్ట్ గా కొబ్బరి మిఠాయి వస్తుంది. ఇలా అన్ని స్లైసెస్ గా చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ ను తీసుకుని గీను ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ను పెట్టుకుని 1 స్పూన్ గీను వేసుకుని గీ కరిగిన తర్వాత 1 కప్ పల్చని స్లైసెస్ గా చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి. కొబ్బరి మిఠాయి బాగా ముదిరిన కొబ్బరికాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ముక్కలు వేయించినప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగా వేగాక ఇప్పుడు 1 కప్ షుగర్ ను వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుందాము. 1 కప్ కొబ్బరి ముక్కలకు 1 కప్ పంచదార ఈక్వల్ మెజర్మెంట్స్ లో వేసుకోవాలి. అప్పట్లో పంచదార వేసేవారు కనుక నేను పంచదారతో చేస్తున్నాను. మీకు కావాలి అంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ ని 1 స్పూన్ వేసుకుందాము. మంచి ఫ్లేవర్ కోసం వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుందాము. కొబ్బరి మిఠాయికి కొబ్బరి ముక్కల్లానే కాకుండా కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. ఇలా మధ్యలో నెయ్యి వేసుకోవడం వల్ల షైనింగ్ వచ్చి కొబ్బరి మిఠాయి టేస్ట్ బాగుంటుంది. పంచదార పాకంను నీళ్ళలో వేసి చెక్ చేసుకోవాలి. పాకం నీళ్ళలో వేస్తే ఒక చోటే ఉండి నీళ్ళల్లో కరిగిపోకుండా ఇలా ఉండలాగా ముదురు పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గీ రాసిన ప్లేట్ ను తీసుకుని వెంటనే దీన్ని పోసుకుని పాకం అంతా కొబ్బరి ముక్కలకు పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పాకం చాలా త్వరగా బిగిసిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు అంటే ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అచ్చును ప్లేట్ మీద నుంచి డిమౌల్డ్ చేసుకుందాము. ఒకవేళ మీకు అచ్చు ప్లేట్ నుంచి రాకపోతే కొంచెం హీట్ చేసైనా తీసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన అచ్చుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని 8 బాక్స్ లో వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కమ్మని రుచితో 90s కిడ్ ఫేవరెట్ స్వీట్ స్నాక్ కొబ్బరి మిఠాయి. మీరు కూడా తప్పకుండా ఈ కొబ్బరి మిఠాయిని ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.